హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో శ్రీశైలం గురించి డిస్కస్ చేద్దాము. మేమైతే శ్రీశైలంకి నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా నంద్యాల నుంచి శ్రీశైలం చేరుకోవడానికి మెయిన్గా 3 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ రూట్ వచ్చేసి వయా గిద్దలూరు, సెకండ్ వన్ వయా ఆత్మకూరు, థర్డ్ వన్ వియా కర్నూలు. సో మేము చూస్ చేసుకున్నది వచ్చేసి గిద్దలూరు. ఎందుకంటే గిద్దలూరు అయితే మొత్తం ఫారెస్ట్ ఘాట్ రోడ్ ఉంటుంది. అది కాక రోడ్ అయితే మీరు చూస్తున్నారా, చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. రోడ్ అయితే డబుల్ హైవేలా అనిపిస్తుంది. రోడ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, మనకి బాగుంటుంది. ఆత్మకూరు రోడ్ వచ్చేసి సింగిల్ రోడ్డు, అంత బాగోదని విన్నాము. అందుకనేసి ఒక 30 కిలోమీటర్స్ ఎక్కువ డిస్టెన్స్ వస్తున్నా కానీ మేమైతే గిద్దలూరు చూస్ చేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్తున్నాం ఇప్పుడు. సో గిద్దలూరు ఘాటు చూస్తున్నారు కదా, ఇది గిద్దలూరు ఘాటు. ఇది కూడా మొత్తం నల్లమల ఫారెస్టే, చాలా బాగుంటుంది. మేము అరౌండ్ ఈవినింగ్ 3:34 కల్లా స్టార్ట్ అయ్యాము. సో అక్కడ మళ్ళీ శ్రీశైలం కింద కొండ కింద 8 కల్లా గేట్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ అలో చేయరు అని చెప్పి విన్నాం. సో అందుకని మేమైతే అరౌండ్ 9:30కి అంతా రీచ్ అయిపోయాము కొండపైకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము నైట్ 7:30కి ఎంటర్ అయిపోయాము ఘాట్లోకి, శ్రీశైలం మెయిన్ ఘాట్లోకి కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు మేము. మీరు ఇప్పుడు చూస్తున్నది నైట్ విజువల్స్. సో చాలా బాగుంది, చాలా అడ్వెంచర్గా అనిపించింది మాకైతే. చూస్తున్నంతసేపు అయితే వెహికల్స్ అయితే ఎక్కువ కనిపించలేదు, ఎందుకంటే అటుపక్క క్లోజ్ చేస్తారు, ఇటుపక్క క్లోజ్ చేస్తారు, వెహికల్స్ని రానివ్వరు 8 తర్వాత. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం ఇక్కడ కలుస్తాయి. వాళ్ళు అటుపక్క నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ కానీ అటుపక్క వేలు నుంచి వస్తారు. ఇప్పుడు మనం ఇటుపక్క నుంచి వెళ్తున్నాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ శ్రీశైలం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే మనం శ్రీశైలం మెయిన్ టెంపుల్ని చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నల్లమల ఫారెస్ట్ మొత్తము. సో మేము పైన రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసాము. మార్నింగ్ 4:30కి అలా దర్శనానికి వెళ్ళాము. 4:30కి వెళ్ళామంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళాము. సో వితిన్ 1 అవర్లో దర్శనం మొత్తం అయిపోయింది. దాని తర్వాత రూమ్కి వచ్చి కొంచెం ఫోటోషూట్ చేసుకొని వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం చూడవలసింది మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి బ్రహ్మరాంబిక శక్తిపీఠంగా ఒకే చోట ఏర్పడిన ఒక చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ప్రత్యేకత ప్రపంచంలోని శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం ఒకే చోట ఉండటం. ఇలాంటిది మనం ఒక్క శ్రీశైలంలో చూడవచ్చు అని చరిత్ర. శ్రీశైలం వెళ్ళాలి అంటే దట్టమైన ఘాట్ రోడ్డు ఉంటుంది ఇటుపక్క నుంచి చూసినా, ఎందుకంటే ఇది మొత్తం నల్లమల ఫారెస్ట్ లోపల ఉంటుంది. ఈ దేవాలయంకి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. దేవాలయం చుట్టూ చాలా బలిష్టమైన రాళ్లతో ఎంతో ఆకర్షణీయమైన కట్టడాలను అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 ఆ విజువల్స్. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం రథోత్సవం లాగా ఏదో చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. దాని తర్వాత మెయిన్గా దేవాలయం లోపల మనం నంది మండపం చూడొచ్చు. ఈ నంది మండపం చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దాని తర్వాత మనము నంది మండపం తర్వాత మనమైతే మెయిన్ గుడి అయినటువంటి మెయిన్ గర్భగుడి అని పిలువబడేటువంటి శివుడి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము చూసి ధరించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగము. సో దాని తర్వాత పార్వతీదేవి బ్రహ్మరాంబికా దేవి శక్తిపీఠం కూడా చూసుకొని దాని తర్వాత మేమైతే శివాజీ మహారాజీ స్ఫూర్తి మందిరం శ్రీశైలంలో ఒక మంచి విజిటింగ్ ప్లేస్, ఇక్కడికి వెళ్ళాము మేము. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి టెంపుల్ బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ శివాజీ గారి పూర్తి చరిత్రని ఆర్ట్ రూపంలో అంటే 3D రూపంలో చూసి మనము క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. నెక్స్ట్ మేము విజిట్ చేసింది పాలధార పంచదార. ఈ పాలధార పంచదార శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి అరౌండ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక మెయిన్ వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మెయిన్ దట్టమైన అడవుల్లో ఉంటుంది. సో మేము వెళ్ళినప్పటికైతే రెయిన్ ఎక్కువగా లేదు కాబట్టి వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. మీరైతే ఇప్పుడు వాటర్ ఫ్లోని అయితే చూడొచ్చు, స్లో మోషన్లో చూపించడానికి ట్రై చేశాను నేను. సో దీని తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ పాలధార పంచదార అనేది ఎవరెవరైతే శ్రీశైలం విజిట్ చేసిన తర్వాత దర్శనం అయిన తర్వాత మ్యాక్సిమం చాలా వరకు ఈ పాలధార పంచదారని విజిట్ చేసి వెళ్తున్నారు. సో ఈ ప్లేస్ కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్తున్నారు. సో చాలా బాగా అనిపించింది మాకైతే. సో ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది. సో మనం కార్ పార్క్ చేసిన తర్వాత నుంచి కొంచెం లోపలికి అండర్ గ్రౌండ్ లాగా వెళ్ళాలి, కొంచెం బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ లాగా. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది, రెయిన్ లేదు కాబట్టి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్లేస్ కూడా తప్పకుండా చూడండి ఎంత బాగుంది. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది. వాటర్నే కాదు, ఆ నేచర్ కూడా చాలా బాగుంది. వాటర్ కానీ ఆ ఎయిర్ కానీ ఫ్రెష్ ఎయిర్. సో అడవులు అయితే చాలా దట్టమైన అడవులు, బాగుంది. మేము వెళ్ళినప్పుడైతే రష్ కూడా ఎక్కువ అనిపించలేదు మాకు. సో బాగా ఎంజాయ్ చేశాం మేమైతే. పాలధార పంచదార తర్వాత మేము శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాము. చూడండి శ్రీశైలం డ్యామ్ అప్ సైడ్ నుంచి విజువల్స్ ఇవి. సో ఇది కూడా చాలా మంచి ప్లేస్. మేము వెళ్ళినప్పటికైతే గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఇది వాటరు.
నేర్పిస్తావా? ఇప్పుడు పడుతుంది. డ్యామ్ చూసుకొని మేము రిటర్న్ నంద్యాలకు వచ్చేసాము. వచ్చేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు గిద్దలూరు రూట్ చూసుకున్నాము, వచ్చేటప్పుడు ఆత్మకూరు రూట్లో వచ్చాము. ఎందుకంటే ఆ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ మొత్తం కవర్ చేసాము. సో ఆత్మకూరు ఫారెస్ట్ అనేది చాలా డేంజరస్గా అనిపించింది మాకి. సో ఎటు చూసినా కానీ మొత్తం అడవే. మాకైతే అరౌండ్ 2 to 3 hours వరకు ఎటువంటి హోటల్స్ కానీ షాప్స్ కానీ ఏమీ కనిపించలేదు. మొత్తం వన్ వే. సో రోడ్డు దిగాలన్నా కానీ చాలా భయంగా అనిపించింది. రిటర్న్ టు నంద్యాల జర్నీలో ఇక్కడ వెలిగోడు ప్రాజెక్ట్ అయితే చూడడం జరిగింది మేము. సో ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ స్విమ్మింగ్ చేస్తుంటే మేము దిగి వాళ్ళతో పాటు స్విమ్ చేసాము. చాలా బాగుంది. సో వెలిగోడు ప్రాజెక్ట్ చూసుకునేసి దాని తర్వాత మేము డైరెక్ట్ నంద్యాలకి వచ్చేసాం. ఇది వెలిగోడు ప్రాజెక్ట్ అనేది నంద్యాల నుంచి అరౌండ్ 35 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కూడా చాలా మంచి విజిటింగ్ ప్లేస్. మా వాళ్ళు చూడండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ధ్యానం కళ్ళు మూసేస్తారు. ధ్యానం కళ్ళు మూస్తారు తాత. క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్.